మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్టీలు మారుతుంటారో, ఇందులో పదవులు తీసుకుంటారో, అందులోకి వెళ్తుంటారో, అందులో పదవులు తీసుకుని మళ్ళీ ఇందులోకి వస్తారో, అవన్నీ జరుగుతున్నాయో చూస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా, మండల ప్రజలందరూ కూడా. కానీ ఇటువంటిది మరి ఆ రకంగా నరసింహ గారిని అంటూ మేము ఈ పార్టీ మండల సమాఖ్యగా మేమందరం కూడా ఖండిస్తాం. గోకవరం హెడ్ క్వార్టర్లో, గోకవరం విలేజ్లో ఈ కార్యాలయం స్టార్ట్ చేసి ఇప్పుడే మన వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులందరితో కూడా కొబ్బరికాయ కొట్టించి మంచిదని చెప్పి మూర్తంగా ఇందులో ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఇకపోతే మా నాయకుడు తోట నరసింహ గారి మీద టీడీపీ నాయకులు కొంతమంది తప్పుడు ఆరోపణలు తప్పుడుగా మాట్లాడడం కూడా చూసాం. వాళ్ళందరూ కూడా నరసింహ గారి దగ్గర రాజకీయం చేసిన వాళ్ళే, మాట్లాడిన వాళ్ళు. కాకపోతే ఆయన ఏది కూడా తప్పుగా మాట్లాడడం నరసింహ గారు. తర్వాత మళ్ళీ ఒక నాయకుడేమో ఆయనకు అనారోగ్యం గురించి పర్సనల్గా కూడా ఆయన ఆరోగ్యం గురించి కూడా తప్పుగా మాట్లాడడం, అనారోగ్యంగా ఉన్నాడు ఆయనకు ఓటేయకండి ఎందుకని చెప్పేసి అంటాం. ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. కాకపోతే వాళ్ళు కూడా పార్టీలో ఉండి నిన్నటిదాకా పదవులు అనుభవించి పార్టీ యొక్క గొప్పతనం తెలుసుకుని బయటికి వెళ్ళారు. వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టుగా ఉండాలి, కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే. పార్టీ మారచ్చు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే నాయకుల మీద తప్పుడు మాటలు తప్పుడు ఇదిగా మాట్లాడకూడదు. పెద్దలంటే గౌరవించాలా. మేము ఉంది ఈ పార్టీలో ఉన్న నెహ్రూ గారిని గౌరవంగానే మాట్లాడతాం, గౌరవంగానే చూస్తాం. కాకపోతే మా పార్టీకి మేము చేసుకున్న సంక్షేమ పథకాలు చెప్పుకొని మా పార్టీతో మీరందరూ ప్రజలందరూ మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఆ రకంగా మేము అడిగాం. కానీ ఎప్పుడూ కూడా కనీసం నెహ్రూ గారిని పార్టీ మారేవని కానీ ఆయనకి అనారోగ్యం వచ్చింది, ఆయన కూడా చచ్చి బతికాడని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. నెహ్రూ గారు హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ నేను రికవర్ అయ్యానంటే ఈ ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చానేమో అన్నాడు. అదే మాట మా నరసింహ గారు కూడా ఈరోజు ఆరోగ్యంలోంచి కుదురుపడి నేను మళ్ళీ ప్రజలకు సేవ చేసి మా అదృష్టం ఉంది కాబట్టి నాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి నాకు పునర్జన్మం ఇచ్చారు, పునర్జన్మ రాజకీయం ఇచ్చారని చెప్పేసి ఆయన పదే పది చెప్తుంటే అలాంటి మంచి వ్యక్తిని పట్టుకుని నేను అనారోగ్యంగా ఉన్నాడు ఓట్లేస్తే ఆయన ప్రత్యేకంగా ఈవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒకే ఒక అంశం ఉంది. ఎందుకంటే మేము చాలా నీతిగా నిజాయితీగా ఎవరిని విమర్శించకుండా మేము ఎక్కడికక్కడ మా ఓటర్ల దగ్గరికి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి, తోట నరసింహ గారిని ఎమ్మెల్యేగా నెగ్గించండి, ఎమ్మెల్సీ మురళి గారిని ఎంపీగా నెగ్గించండి అని చాలా వినయంగా విధేయతగా మేమంతా కూడా ఓట్లు అడుగుతున్నాం తప్పితే నెహ్రూ గారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ ఎవరిని కూడా మేము ఏ రకమైనటువంటి విమర్శలు చేయడం లేదు. మాకు సంస్కారం ఉందని అనుకుంటున్నాం. మీరు నిన్న ఇచ్చినటువంటి మీడియా ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి, అసభ్యంగా కూడా ఉన్నాయి. ఏం చేతనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరినటువంటి మీకు మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఏ కొండువా వేసుకున్నా ఏ కొండువా వేసుకోకపోయినా తోట నరసింహ గారితో మీరు లబ్ధి పొందినటువంటి వ్యక్తులని. కాబట్టి కొండువాళ్ళు చూసి మీకు ఆదాలో లబ్ధి చేయలేదైనా, కొండువాళ్ళ గురించి మాట్లాడి మీకు లబ్ధి చేయలేదు. కాకపోతే కొండువాళ్ళు వేసుకున్న వాళ్ళు, కొండువాళ్ళు వేయించుకున్న వాళ్ళు, మోకుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి స్టేజీ మీద మీ యొక్క మరి ప్రతిభను చూపిస్తున్నారు కదా. కాబట్టి నా ద్వారాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈవేళ పశువు టవలో పశువు కొండవో వేసుకున్నారో అది కరెక్ట్ కాదన్నాడు. కానీ తెలుగుదేశం కొండవా లేకపోతే ఆ కొండవా అనలేదు ఆయన. వాట్సాప్లోని వాటిలోనే కూడా తప్పుడే ఆరోపణలు వచ్చినాయి. దానికి మేము కూడా స్పందిస్తూ, ఎందుకంటే మా తోట నరసింహ గారు ఎప్పుడు కూడా ఎవరు విమర్శ చేసుకున్నా పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకెళ్ళిపోదాం, గ్రౌండ్ లెవెల్లోని మనం ఓటర్ని అడుగుదామని చెప్పేసి ఆ నిబంధనకు అనుగుణంగా మేము అత్తమాన విమర్శలకే మీరు ఏదో ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు విమర్శలు చేస్తున్నారు, కానీ మా నాయకుడు విమర్శలు కాదు వాళ్ళు అనుకుంటే మన పని మనం చేసుకుపోదాం అన్న ద్వారంలో మా నాయకుడు ఉంటారు. అయినా సరే మీరు నిన్న చేసిన ఆరోపణకి మేము ఎందుకు సమాధానం చెప్తున్నాం అంటే, ఒక వ్యక్తి మీద మీరు తప్పుడు ఆరోపణలు అనారోగ్యంగా ఉన్నారో అలాంటి మనిషికి ఓటని చెప్పేసి అంటున్నాం. మరి అన్న మనిషివి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదో నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు రోజుకి ఎన్ని మాత్రలు ఎందుకో నీకే తెలియాలి. అలాంటి మనిషి మీద ఎదుటి మనిషి మీద మనం తప్పుడు ఆరోపణలు చేయకూడదు. అనారోగ్యం అనేది అందరికీ వస్తుంటుంది. ఉదయం లేచి ప్రతిరోజు పరిగెట్టే మనిషి కూడా హార్ట్ అటాక్ ఎండ చచ్చిపోవచ్చు, ఎవడేం చెప్పలేడు. కాబట్టి ఎదుటి మనిషి మీద ఆరోపణలు చేసినప్పుడు మనం ఏంటన్నది మనం తెలుసుకోవాలా. మరి నువ్వే మరి నీలాంటి నాయకుడు
మరి 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి మరి జ్యోతుల్ నెహ్రూ గారిని నెగ్గించి మరి అధికారం కోసం నువ్వు ఎందుకు మళ్ళీ పార్టీ మారావు అది నీకే తెలియాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. పార్టీలో నెగ్గించి అధికారం కోసం నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయావు. మళ్ళీ అదే మనిషి 2019లో మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో నెగ్గి నువ్వు చైర్మన్ పదవి పొందావు. నువ్వు ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ గోకారం నాయకుల గురించి మాట్లాడు. ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఇళ్ల స్థలాల గురించి నీ గుండెల మీద చేసుకుని చెప్పు. ఇక్కడ 800 మందికి ఇళ్ల స్థలాలు రాకపోవడానికి కారణం నువ్వు, సంటిబాబు గారు అని చెప్పి మేము ప్రజావేదికగా చెప్తాం. నువ్వు ఎక్కడ రమ్మన్నా సరే మేము అక్కడికి వచ్చి మాట్లాడతాం. నువ్వు ఎక్కడో నీ సొంత భూములు కిష్టుపోలను ఉన్నాయని చెప్పేసి అని అక్కడ ఆ భూములు కొనిపెట్టడానికి సంటిబాబు గారితో చేయడం వల్ల అవి ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మేము తోటనర్ సింగారి చేత మేము అయ్యే భూములు అక్కడే ఇప్పిద్దాం, తండ్రి కొడుకు వెళ్ళే దారిలో గోకారం ప్రజలందరికీ కూడా ఇస్తామని చెప్పేసి అని తోటనర్ సింగారి చేత మేము బహిరంగంగా చెప్తాం. మరి నువ్వు ఇదే మనిషివి 2014లో మరి తోటనర్ సింగాన్ని ఉపయోగించుకుని మరి బంధువులతో చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చిన మనిషివి. ఇప్పుడు ఏమైపోయావు? మరి ఆ రోజు నువ్వు ఎవరినో ఉపయోగించుకుని ఇదే తోటనర్ సింగాన్ని ఢిల్లీ నుంచి ఫోన్లు చేయించి మరి అక్కడ అడ్డదిడ్డంగా ఇది పంచాయతీ స్థలం, ఈ బంధువులతో అందరిదే అని చెప్పేసి నువ్వు మాట్లాడేవే. మరి అప్పుడు నువ్వే కదా దగ్గరుండి రోడ్డు మీద ఉండి పోలీసు వాళ్ళ చేత అందరి మీద కేసులు పెట్టించావు. మరి ఏమైపోయింది రాజకీయం కరెక్ట్గా మాట్లాడండి. మన వ్యక్తిగత దోషంలో వద్దు. నిజి ప్రజలందరికీ తెలుసు, గోకాల ప్రజలందరికీ తెలుసు తడాకాలు చూపించడం ఏం చేయాలన్నది గ్రౌండ్లో మేము రెడీగా ఉన్నాం. ప్రతి ఇంటికి మేము ఓటు అడుగుతాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అన్నది ప్రజలందరికీ తెలుసు. మేము మా మంచితనం, మా నిబద్ధత మేమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఓట్లు అడుగుతాం. మే 13ని మా ప్రతాప్ పేట చూపించి జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తాం. రెడీగా ఉండాలని చెప్పి మేము అందరికీ సభ తెలియజేసుకుంటున్నాం.